ఇప్పుడు నేను బేసిక్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ చెప్పబోతున్నాను. స్టార్టింగ్ బేసిక్స్. సబ్సిడరీ బుక్స్ అంటే ఏం లేదు, జనరల్ ఎంట్రీస్ ఉంటాయి కదా, జనరల్ ఎంట్రీస్ ని సబ్ డివైడ్ చేయడం. ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ మిక్స్ చేసేస్తాం, పర్చేజెస్ ని, సేల్స్ రిటర్న్స్ ని, అట్లా అన్నిటిని మిక్స్ చేసేస్తాం కదా. సో సబ్సిడరీ బుక్స్ అట్లా కాదు, దేనికి దానికి సపరేట్ బుక్ లాగా ఉంటుంది. అంటే పర్చేజెస్ కి సపరేట్, సేల్స్ కి సపరేట్, సేల్స్ రిటర్న్స్ కి సపరేట్, పర్చేజ్ రిటర్న్స్ కి సపరేట్, అంటే సపరేట్ బుక్స్ లలో ఎంట్రీస్ ని రాయడాన్ని సబ్సిడరీ బుక్స్ అంటారు. సో ఇవి ఇలాంటి బుక్స్ 8 ఉంటాయి. ఫస్ట్ పర్చేజ్ బుక్స్ లో ఏమైతే ఎంట్రీ అవుతాయి అంటే ఓన్లీ గూడ్స్ ఏవైతే క్రెడిట్ లో అంటే అప్పు చేసి కొన్నారో అవి మాత్రమే పర్చేజ్ బుక్ లో ఎంట్రీ అవుతాయి. తర్వాత సేల్స్ బుక్ లో కూడా ఓన్లీ గూడ్స్, నాట్ ఎసెట్స్, ఏవి ఫర్నిచర్ మెషినరీ ఏం కాదు, ఓన్లీ గూడ్స్ ఏవైతే సోల్ అయినాయో క్రెడిట్ బేసిస్ మీద. క్రెడిట్ అంటే ఏంటి, అప్పు తీసుకొని అట్లా సేల్ అయినాయో అవి సేల్స్ బుక్ లో వస్తాయి. తర్వాత పర్చేజ్ రిటర్న్స్ బుక్ అంటే ఏంటి, ఏవైతే గూడ్స్ రిటర్న్ టు ది సప్లయర్స్, అంటే ఏవైతే గూడ్స్ సప్లయర్ కి రిటర్న్ ఇచ్చేస్తారో, బిజినెస్ కి ఇప్పుడు ఏవైతే స్టాక్ వచ్చిందో అది రిటర్న్ మళ్ళీ సప్లయర్స్ కి ఇచ్చేస్తున్నాము, అది పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో వస్తాయి. తర్వాత సేల్స్ రిటర్న్స్ బుక్ లో ఏమొస్తాయంటే ఏవైతే గూడ్స్ కస్టమర్స్ కి మనం అమ్మేసినామో వాళ్ళు వచ్చి రిటర్న్ ఇస్తున్నారు, అది సేల్స్ రిటర్న్ బుక్స్ లో ఎంట్రీ అవుతాయి. తర్వాత క్యాష్ బుక్ లో అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ అవుతాయి. ఓన్లీ క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ పర్చేస్ బుక్ లో ఇంకా సేల్స్ బుక్ లో ఓన్లీ క్రెడిట్ వే ఎందుకు అవుతున్నాయంటే గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అనుకోండి, క్యాష్ బుక్ లో వస్తుంది. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అనుకోండి, క్యాష్ బుక్ లో వస్తుంది. సో ఓన్లీ క్రెడిట్ వి మాత్రమే పర్చేస్ బుక్ లో, సేల్స్ బుక్ లో వస్తాయి. మిగతా రిలేటెడ్ క్యాష్ అన్ని క్యాష్ బుక్ లో వస్తాయి. తర్వాత బిల్స్ రిసీవబుల్ బుక్ అంటే ఎప్పుడైతే కస్టమర్స్ అప్పు తీసుకొని కొనుక్కొని వెళ్తారు గూడ్స్ ని, అవిటికి కొన్ని బిల్స్ ఉంటాయి కదా, అవి రిసీవ్ చేసుకోవడం కస్టమర్స్ దగ్గర నుంచి, అవి ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ బుక్ లో అవుతాయి. తర్వాత బిల్స్ పేయబుల్ బుక్ అంటే బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకుందో, అంటే బిజినెస్ కి కావాలని చెప్పి ఓనర్ అప్పు తీసుకున్నాడో అవి యాక్సెప్ట్ చేయడం బిజినెస్, దాన్ని బిల్స్ పేయబుల్ బుక్ లో, అంటే బిల్స్ పేయబుల్ అంటే బిజినెస్ పే చేయాలి, బిల్స్ రిసీవబుల్ అంటే కస్టమర్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. ఇవన్నీ బిల్స్ పేయబుల్ బుక్ లో ఎంట్రీ అవుతాయి. తర్వాత జనరల్ ప్రాపర్ అంటే ఇక్కడ పైన అబౌవ్ ఈ 7 బుక్స్ లలో ఏవైతే ఎంట్రీ అవ్వవో అవన్నీ ఈ జనరల్ ప్రాపర్ లో ఎంట్రీ అవుతాయి. లైక్ ఫర్నిచర్ ని ఒకవేళ క్రెడిట్ బేసిస్ మీద కొంటే, ఎందుకంటే ఫర్నిచర్ ఒకవేళ క్యాష్ బేసిస్ మీద కొంటే ఇక్కడ వస్తుంది, క్యాష్ బుక్ లో వస్తుంది. సో ఇక్కడ ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో అవి క్యాష్ కాకుండా క్రెడిట్ బేసిస్ మీద కొంటారో అవి వస్తాయి. ఇంకా ఏవైతే మిగిలినాయి ఈ పైన ఇక్కడ ఏం రావో అవన్నీ జనరల్ ప్రాపర్ లో వస్తాయి. మనం ఒక ప్రాబ్లం చూద్దాము. ఏం బుక్ ప్రిపేర్ చేస్తున్నారు సబ్సిడరీ బుక్స్ లో, పర్చేజ్ బుక్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పర్చేజ్ బుక్ మనం చేయాలంటే మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ని జనరల్ ఎంట్రీస్ లాగా రాసుకోవాలి. అట్లా రాసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది పర్చేజ్ బుక్ ఏనా లేకపోతే వేరేది ఏదైనా ఉందా ఇందులో అని అర్థం అవుతాయి. అంటే ఓన్లీ పర్చేజెస్, ఇది మనం ప్రిపేర్ చేసేది ఓన్లీ పర్చేజ్ బుక్ కదా, సో ఓన్లీ పర్చేజెస్ మాత్రమే ఎంట్రీ అవుతాయి ఇక్కడ కింద. సో మనం ఇక్కడ చూసుకోవాలి ట్రాన్సాక్షన్స్ లో ఏవి పర్చేజెస్ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ రాసుకుందాము. ఫస్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్. సో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్ అంటే ఏంటి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు అనిల్ అకౌంట్. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫ్రమ్ రాజు. ఇది కూడా బాట్ గూడ్స్ అన్నా కూడా పర్చేజెస్ అన్నా కూడా ఒకటే అని చెప్పాను కదా. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రాజు అకౌంట్. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీకాంత్. ఇది కూడా సేమ్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీకాంత్ అకౌంట్. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఎలా చేయాలో చెప్తాను. తర్వాత గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వెంకట్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు వెంకట్ అకౌంట్ 13th. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్, పర్చేజెస్ టు మహేష్. నెక్స్ట్ నార్మల్ పర్చేజెస్ అని ఇచ్చారు. నార్మల్ పర్చేజెస్ అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, పర్సన్ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు. సో అట్లా మెన్షన్ చేయనప్పుడు ఏమొస్తుంది అంటే ఎంట్రీ సైలెంట్ ఇచ్చిండు కదా, పర్చేజెస్ అకౌంట్ డెటార్
టు క్యాష్ అకౌంట్. తర్వాత పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అశోక్. ఇది 24th, ఇది 26th. మనం కింద ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు ఇందులో ఏవేవి ఎంట్రీ అవుతాయి? పర్చేస్ బుక్ కదా, ఎంట్రీలో పర్చేజెస్ ఉంది, ఎంట్రీ అవుతుంది. ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ అని చెప్పాను కదా, బేసిక్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ చెప్పినప్పుడు ఓన్లీ క్రెడిట్ బేసిస్ మీద ఏవైతే గూడ్స్ కొన్నామో అవి మాత్రమే ఎంట్రీ అవుతాయి పర్చేస్ బుక్ లో అని చెప్పాను కదా. సో క్రెడిట్ అంటే పర్సన్ నేమ్ కంపల్సరీ ఉండాలి. పర్చేజెస్ అకౌంట్ ఇక్కడ పర్చేస్ అకౌంట్ అని ఉంది, బట్ క్యాష్. సో ఈ ఎంట్రీ ఎక్కడ వస్తుంది? క్యాష్ బుక్ లో వస్తుంది, ఇక్కడ రాదు. సో ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీ అవ్వదు. పర్చేజెస్ టు అశోక్ ఇది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ మనకు రాంది ఏంటిది? 24 ట్రాన్సాక్షన్ ఎంట్రీ అవ్వదు, ఎందుకంటే ఇది క్యాష్ బుక్ లో ఎంట్రీ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్ గా ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. ఫస్ట్ అనిల్ అని రాసుకున్నారు, తర్వాత రాజు అని రాసుకున్నారు, శ్రీకాంత్. కానీ శ్రీకాంత్ దగ్గర 10% డిస్కౌంట్ ఉంది. సో శ్రీకాంత్ దగ్గర ఏం చేశారు? 5,000 అని రాసుకున్నారు కదా. 5,000 ఇంటూ 10%. 5,000 ఇంటూ ఎంత పర్సెంట్ ఇచ్చిండ్రు? 10%. సో 10/100. పర్సెంటేజ్ అంటే 100. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఎంత ఉంది? 500. సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి? 500 వచ్చింది. సో ఎప్పుడైనా ట్రేడ్ డిస్కౌంట్ ని మైనస్ చేస్తారు. సో 5,000 మైనస్ 500 4,500 అని వేసుకున్నారు. తర్వాత వెంకట్, మహేష్, అశోక్ వీళ్ళందరూ ఎంట్రీ అవుతారు కాబట్టి నార్మల్గా ఇట్లా వేసేసుకొని ఇదంతా టోటల్ చేసేసి లాస్ట్ కి టోటల్ వేసేసేయాలి. ఇంతే పర్చేస్ బుక్ అంటే. నెక్స్ట్ ఇంకొక కింద పర్చేస్ బుక్ ఉంది, ఇది కూడా చూద్దాం. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శేఖర్ అంటే ఇది ఎంట్రీ ఏమవుతుంది? పర్చేజెస్ టు శేఖర్. సో ఇది ఎంట్రీ అవుతుంది. క్యాష్ పర్చేజెస్ ఇది ఎక్కడ అవుతుంది? క్యాష్ బుక్ లో అవుతుంది. తర్వాత బాట్ గూడ్స్ ఫ్రమ్ శ్యామ్ అంటే పర్చేజెస్ టు శ్యామ్ అకౌంట్. 8,000 వేసుకోవాలి. 8,000 వేసుకొని ఇంటూ 5% చేయాలి. 8,000 ఇంటూ 5% చేయాలి. 5/100. 0 80 ఇంటూ 5. 5 0 0 8 5 40. 400. సో 8,000 నుంచి 400 ని మైనస్ చేసుకుని 7,600 అవుటర్ కాలమ్ లో వేసుకోవాలి. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజెస్ టు కార్తిక్. ఇది పర్చేజెస్ టు నరేష్. పర్చేస్డ్ ఫర్నిచర్ అని ఉంది. ఫర్నిచర్ అంటే అసెట్ కదా, అసెట్ పర్చేస్ చెప్పలే నేను. ఓన్లీ గూడ్స్ పర్చేజెస్ మాత్రమే పర్చేస్ బుక్ లో వస్తాయని చెప్పిన. సో ఫర్నిచర్ పర్చేస్ చేస్తే ఇక్కడ రాదు, జనరల్ ప్రాపర్ లో వస్తుంది. అంతే పర్చేస్ బుక్. నెక్స్ట్ ఇంకొక పర్చేస్ బుక్. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ పల్లవి. పర్చేజెస్ టు పల్లవి ఇది కూడా ఎంట్రీ అవుతుంది. పర్చేజెస్ టు తేజ ఇది కూడా ఎంట్రీ అవుతుంది. తర్వాత పర్చేజెస్ టు వేదాగ్ని ఇది కూడా ఎంట్రీ అవుతుంది. తర్వాత పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సుధా. పర్చేజెస్ టు సుధా ఇది కూడా ఎంట్రీ అవుతుంది బట్ ట్రేడ్ డిస్కౌంట్ చేయాలి. 6,000 ఉంది. 6,000 నుంచి 600 మైనస్ చేయాలి. 5,400 అవుటర్ కాలమ్ లో వేసుకోవాలి. ఇట్లా ఇలా క్యాలిక్యులేషన్ చేసేది ఉంటుంది. ఇదంతా డీటెయిల్స్ కాలమ్ అని ఒకటి ఉంటుంది, ఇలాంటి కాలమ్ లో చేయాలి. తర్వాత పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రమ్య అంటే ఎక్కడి నుంచి? రమ్య దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాము. సో ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేసెస్ టు రమ్య. నెక్స్ట్ ఇంకొకటి పర్చేస్ బుక్ చేయాలంటే ఇందులో పర్చేస్ రిటర్న్స్ బుక్ కూడా చేయాలంట. ఫస్ట్ మనం చూద్దాం పర్చేజెస్ ఏంటివో, ఇందులో పర్చేస్ రిటర్న్స్ ఏంటివో. ఇట్లా ఒకటే ప్రాబ్లం ఇచ్చి 2 చేయమంటే మనమే డివైడ్ చేసుకోవాలి. ఇందులో ఏది పర్చేజెస్ అని ఏది పర్చేస్ రిటర్న్స్ అని మనమే చూసుకోవాలి. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ కృష్ణ అంటే పర్చేజెస్ టు కృష్ణ. సో ఇదేంటిది? పర్చేస్ బుక్ ఇది. తర్వాత గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ మల్లేష్. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ మల్లేష్ అంటే పర్చేజెస్ టు మల్లేష్ ఇది కూడా పర్చేస్ బుక్. రిటర్న్ గూడ్స్ టు కృష్ణ. రిటర్న్ వాడే మెన్షన్ చేసిండు, సో పర్చేస్ రిటర్న్స్ ఇది. తర్వాత బాట్ గూడ్స్ ఫ్రమ్ నవీన్ పర్చేస్ బుక్. గూడ్స్ రిటర్న్ టు ఈడ కూడా రిటర్న్ అని మెన్షన్ చేసిండు, సో పర్చేస్ రిటర్న్స్ ఇది. పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రవి. పర్చేసెస్ టు రవి ట్రాన్సాక్షన్. సో ఇది కూడా ఎంట్రీ అవుతుంది, ఇది కూడా పర్చేస్ బుక్. సో ఇప్పుడు ఇందులో మనకి ఏమర్థమైందంటే ఈ ట్రాన్సాక్షన్స్ పర్చేస్ రిటర్న్స్. సో ఈ 2 పర్చేస్ రిటర్న్ బాక్స్ సపరేట్ చేసి టోటల్ వేసేసుకోవాలి. తర్వాత మిగిలినవన్నీ పర్చేస్ బుక్ లో వేసుకొని జస్ట్ వాళ్ళ నేమ్స్ రాసుకొని టోటల్ వేసుకోవాలి. ఇంకా మీకు సేల్స్ రిటర్న్స్ బుక్ ఉన్నాయి.
మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు ఓన్లీ పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ మాత్రమే ఇంపార్టెంట్. సో నేను అవి మాత్రమే చెప్తున్నాను. తర్వాత సేల్స్ బుక్ లో ఏముంది, సోల్డ్ గూడ్స్ టు కృష్ణ అంటే ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది, కృష్ణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో ఇది ఎంట్రీ అవుతుంది. తర్వాత సోల్డ్ గూడ్స్ టు కళ్యాణ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇది కూడా ఎంట్రీ అవుతుంది. తర్వాత గూడ్స్ సోల్డ్ టు సంజీవ్ ఫర్ క్యాష్ అంటే క్యాష్ బుక్ లో ఎంట్రీ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అవ్వదు. సోల్డ్ గూడ్స్ టు జీవన్ టు సేల్స్, ఇది కూడా ఎంట్రీ అవుతుంది. సోల్డ్ ఓల్డ్ మెషినరీ టు సందీప్, ఓల్డ్ మెషినరీ అంటే అసెట్ జనరల్ ప్రాపర్ లో అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అవ్వదు. గూడ్స్ సోల్డ్ టు వాసు టు సేల్స్, ఇది కూడా ఎంట్రీ అవుతుంది. ఏవైతే ఎంట్రీ అవుతాయో అవి మాత్రం రాసుకొని ట్రేడ్ డిస్కౌంట్ అంటే లెస్ చేయాలి. వాడు ఎంత పర్సెంట్ ఇచ్చినా అంత పర్సెంట్ తీసుకుని డీటెయిల్స్ లో క్యాల్కులేషన్ చేసి అవుటర్ కాలమ్ లో అమౌంట్ వేసుకోవాలి. అమౌంట్ వేసుకున్న తర్వాత లాస్ట్ టోటల్ చేయాలి. ఇక్కడ ఇంకొక ట్రాన్సాక్షన్ ఇచ్చిండ్రు, సేల్స్ రిటర్న్ బుక్ చేయమని. సోల్డ్ గూడ్స్ టు సత్యం టు సేల్స్, ఇది సేల్స్ బుక్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు అజయ్ టు సేల్స్, ఇది కూడా సేల్స్ బుక్. గూడ్స్ సోల్డ్ టు కార్తిక్ ఫర్ క్యాష్ అంటే క్యాష్ బుక్, ఇక్కడ ఎంట్రీ అవ్వదు, మనకు ఓన్లీ సేల్స్ రిటర్న్ బుక్ చేయమన్నారు. సత్యం రిటర్న్ గూడ్స్ అంటే సేల్స్ రిటర్న్ చేసేసిండు కాబట్టి, ఎందుకంటే సత్యంకి ఇక్కడ కొన్నాడు, సేల్స్ వేసుకుండు, తర్వాత ఆ సేల్స్ ని రిటర్న్ ఇచ్చేసిండు, సో సేల్స్ రిటర్న్స్. సోల్డ్ గూడ్స్ టు అఖిల టు సేల్స్, ఇది సేల్స్ బుక్. ఇది తర్వాత గూడ్స్ సోల్డ్ టు వరుణ్, సో వరుణ్ టు సేల్స్, ఇది కూడా సేల్స్ బుక్. తర్వాత అఖిల రిటర్న్ గూడ్స్, అఖిల ఏం చేసిందంట, ఇక్కడ కొన్న అఖిల రిటర్న్ ఇచ్చేసింది, సో ఇది సేల్స్ రిటర్న్స్. 2 సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. సో బాక్స్ వేసుకొని వాళ్ళిద్దరు నేమ్స్ రాసుకొని అమౌంట్ వేసేసుకొని టోటల్ చేయాలి. తర్వాత సేల్స్ బుక్ వేసుకొని ఇట్లా వాళ్ళ నేమ్స్ వేసుకొని అమౌంట్ వేసుకొని టోటల్ చేసి టోటల్ రాసేసుకోవాలి, అంతే. సేల్స్ రిటర్న్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ చాలు సబ్సిడరీ బుక్స్ లో, ఇవి మాత్రం నేర్చుకుంటే చాలు, ఈజీగా చేసేయచ్చు, ఏం వరీ అవ్వకండి, ఈజీ ప్రాబ్లమే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.